నమస్తే, నేను విజయారెడ్డి. హైదరాబాదు నిజంగానే డేంజర్‌లో ఉందా? ప్రమాదంలో ఉందా? హైదరాబాదు ప్రజలు లేకపోతే ప్రమాదంలో ఉన్నారా? కొంచెం మబ్బులు పడుతున్నాయంటే జనం తెలంగాణలో అంటారు కదా! మొగుళ్ళు పడుతున్నాయంటే చాలు. అమ్మో! అని గుండెలు బాదుకునే పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 5 సెంటీమీటర్ల వర్షం కంటే కొంచెం ఎక్కువ పడిందంటే మొత్తం చేతులెత్తేసింది ప్రభుత్వం. అదేంటి హైడ్రా చేస్తుంది అన్నారు కదా! హైడ్రా చేస్తలేదా అనంటే ఏం చేస్తుంది హైడ్రా అనేది ఇయాల మీరు చూస్తుర్రు కదా! చినుకు పడితే చాలు. అది కూడా వాన ఎట్లా పడుతుంది కుండపోతలాగా పడే పరిస్థితి కనపడుతుంది. భయం పట్టుకుంటుంది అందరికీ. మరి జాగ్రత్తగా ఉండండి, ఇంట్ల నుంచి బయటికెళ్ళొద్ది అని అంటారు. ఇంట్ల నుంచి బయటికెళ్ళకపోతే అయితదా? ఏ పనులు చేసుకునే వాళ్ళు ఆ పనులకు పోవాల్సిందే తప్పదు. ఒక్క ఆదివారం మినహాయిస్తే. ఆదివారం కూడా సెలవులు లేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అనంటే ఇది చెప్పడానికా? ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉండమని చెప్తారా? లేకపోతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, గత సంవత్సరం ఎక్కడెక్కడ బాగా వాటర్ నిలిచే ప్రాంతాలు లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దాదాపుగా గత సంవత్సరం ఎన్నో 82 ఏమో గుర్తించారట. వాటన్నిటి కూడా మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో వాటిని పూడ్చుకుంటే ఇదంతా ఎప్పుడు చేయాలి? ఎండాకాలంలోనే చేయాలి. కానీ ఎట్లుంది తెలుసా ఇలా పరిస్థితి ఇప్పుడు? ఫస్ట్ మనం హైడ్రా గురించే మాట్లాడుకుందాం. నా వెనుక విజువల్స్ మీకు కంటిన్యూగా వస్తుంటున్నాయి. చూడండి, మీరు ఒకసారి ఆ పరిస్థితి ఎట్లా ఉందనేది గమనించండి. మీరు ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు. బట్ ఒకసారి మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేయడానికి ఈ వీడియో అని చెప్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. సమన్వయం లేదు. హైడ్రా చేస్తుందని జిహెచ్ఎంసీ చేస్తుందని చెప్పేసి న్యూ బోర్న్ పిల్లలంట బాబా వర్షంలో వచ్చేసి అయితే కారు మీద కారు ఎక్కేసేసింది. తనకి ఈఎంఐలు కట్టుకోవాలి, ఇది చేయాలి, ఎంత బాధ. ఇక్కడ ఏమైందంటే ముగ్గురు మధ్యలో పోటీ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇందులో హైడ్రాదే మిస్టేక్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే హైడ్రానే అన్ని చేస్తుందని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు నిధులు కేటాయిస్తే ఓకే, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమనుకుంటారు, మరి హైడ్రానే చేస్తుందేమోలే అనేసి జనరల్గా వాళ్ళు మూడు చేతులు ఎత్తేసారు. లేకపోతే కనీసం జిహెచ్ఎంసీ కన్నా బాధ్యత తప్పచెప్పుంటే కొంతలో కొంతన్న మెరుగుగా ఉండేది. సో ఇక్కడ హైడ్రా ఏమైంది? మీరు చూస్తున్నారు కదా, వర్షం పడ్డప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి పోతురు కదా, ఎక్కడన్నా అంతంత నీళ్లు, విషయం పక్కన పెట్టండి, లాగింగ్ ప్లేసులు పక్కన పెట్టండి, స్ట్రైట్ అవే పోయే రోడ్లలో కూడా సైడ్లకి వెళ్ళి ఎంత నీళ్లు మీకు బ్లాక్ అవుతుందో చూస్తున్నారు కదా. అక్కడనే గంటల తరబడి ట్రాఫిక్. పోయి ఎక్కడైనా బండ్లు పెట్టుకొని ఆగుదామంటే ఇంకా సాయంత్రం పూట ఏదో ఒకటి కష్టమో నిష్ఠూరమో తడుచుకుంటా పోయినా ఒకటి అనుకుంటున్న నేపథ్యంలో 2 వీలర్స్ అయితే మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇక కార్ల పరిస్థితి అయితే ఇందాక మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎట్లా ఉందో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చెప్తుంది ప్రభుత్వం? చల్లగా చావు కబుర్ లాంటి వార్త ఒకటి చెప్తుంది. ఏంటయ్యా అదంటే, జాగ్రత్త, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనేసి. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడానికి కుదురుతుందా అనే విషయం కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే నిజంగానే ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటేనే రావాలేమన్న పరిస్థితి ఏర్పడింది ఇంకా. కానీ ఇప్పుడు ఆఫీస్లోకి పోతారు, ఉదయం పోయేటప్పుడు వర్షం లేదు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వర్షం పడుతున్న నేపథ్యంలో మరి బయటికి రావద్దంటే ఆఫీస్లోనే ఉండలేరు కదా, కంపల్సరీ ఇంటికైతే వెళ్ళాలి కదా. ఈ నేపథ్యంలో ఇట్లా గుండెల్ని అరచేతిలో పట్టుకొని పోతారు. అసలు ఇంటికి చేరుతామా? ఆఫీస్ నుంచి ఇంటికి పోయే వాళ్ళకి అదే భయం ఉంది, ఇంట్లో ఉండి ఎదురు చూసే వాళ్ళకు కూడా అదే పరిస్థితి కనిపించింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, గతంలో ఒకసారి చూసుకుంటే 2020 సంవత్సరంలో 32 సెంటీమీటర్ల వర్షం పడితే కూడా ట్రాఫిక్ను నియంత్రించారు, లాగింగ్ వాటిని క్లియర్ చేసిరు. ఇంత ఇబ్బంది రాకుండా చూసుకున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఇంకా సంవత్సరానికి మెరుగుపడాలి? ఎందుకంటే టెక్నాలజీ వస్తుంది, కొత్త కొత్త యంత్రాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎట్లా క్లియర్ చేసుకోవాలనేసి వర్షాకాలము 2-3 నెలల ముందు కానించే ఈ కసరత్తు అనేది మొదలు పెడతారు. కానీ ఇప్పుడు హైడ్రా ఏం చేసింది తెలుసా? అదే అంటారు కదా, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే నీళ్లు నిలుస్తాయో ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి పంపులు కావాలి కదా, మోటార్ పంప్ సెట్లు, వాటి కోసం ఇప్పుడు టెండర్లకు పిలిచింది. అంటే వీళ్ళకు ప్రజల మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఫ్లైఓవర్ల మీద చూడండి, ఎక్కడ చెత్త అక్కడే జామ్ అయిపోయింది. ఈ కొత్తగా వేసిన ఫ్లైఓవర్లు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన ఫ్లైఓవర్లు ఉన్నాయి కదా, వాటిని కావలసుకొని వదిలేసారు. అంటే ఎంత దారుణం ఉంది తెలుసా? అంటే రాజకీయ కక్షల గురించి ఇక్కడ ప్రజల్ని బలి చేస్తున్నామన్న సోయిని కాస్త వదిలేసారు. అరే మనం ఇబ్బంది పెడుతున్నది ఎవరిని? ప్రజల్ని.
అంటే కొత్త ఫ్లైఓవర్ల మీద క్లియరెన్స్ అంటే ఒకవేళ ప్లాస్టిక్ కవర్స్ ఏదేదో చెత్త చెదారం వచ్చేసి ఆ ఏవైతే హోల్స్ ఉంటాయి కదా డ్రైన్ హోల్స్, ఆ డ్రైన్ హోల్స్లో చిక్కుకుపోతాయి. ఇక్కడ ఏమవుతుంది, నీళ్ళన్నీ కూడా ఏమవుతుంది బయటికి వెనక్కి ఎగదూసుకొని వస్తున్న నేపథ్యంలో దాని మీద ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్ళు నిలిచిన నేపథ్యం మీరు లాస్ట్ టైం మీరు చాలా చూసారు, సోషల్ మీడియా చక్కర్లు కొట్టిన వీడియోలు కూడా చూసారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా దాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్నేంటి చూసిరా, వీళ్ళ ప్రభుత్వంలో కట్టిన ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్ళు నిలిచినాయి అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో రాజకీయం చేస్తున్నారు. ఏ ఫ్లైఓవర్లు అయినా సరే ముందు క్లియరెన్స్ చేయాలి కదా, వాళ్ళ ప్రభుత్వంలో కట్టినవి చేయొద్దు, గతంలో ఎప్పుడన్నా ఉంటే చేయాలి. చిచ్చిచ్చి ఇంత దారుణమా? ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, అరచేతుల ప్రాణాలు పట్టుకొని వాళ్ళు జర్నీ చేస్తున్నారు. సాయంకాలంలో వానలు ఏ టైంలో పడ్డా కూడా అరచేతుల ప్రాణాలు పట్టుకొని జర్నీ చేస్తుంటారు కదా. అంటే హైడ్రా ఇప్పుడు టెండర్లకు పిలిచిందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు టెండర్లకు వస్తారు, ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు పిలిచి ఎప్పుడు మీరు క్లియర్ చేస్తారు? లోతట్టు ప్రాంతాలే కాకుండా ఇప్పుడు మామూలు ప్రాంతాలు కూడా మొత్తము చెరువులు తలపిస్తున్నాయి. చెరువులు అందామో మరి సముద్రాలు అందామో తెలియదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు ముందుగానే ఒక 2-3 నెలలు ఎందుకండి? ఎక్కడ ఇప్పుడు మా ఆఫీస్ ఉంటుంది మాస్ దగ్గర, నేను ఆఫీస్ నుంచి వస్తా పోతా, మొన్న వర్షం వచ్చినప్పుడు అయితే అసలు ఏమీ కనబడతలేదు. ఒక్కరంటే ఒకరు హైదరాబాద్ లేరు, జిహెచ్ఎంసీలు లేరు. ఒక విధంగా ఏంది, ఎప్పటి నుంచో పనిచేస్తున్న జిహెచ్ఎంసీలను కూడా వీళ్ళు అవమానపరిచినట్టే. హైడ్రా అంతా చేస్తుంది, హైడ్రానే తీస్మార్కాండ్లు అన్నట్టుగా చేస్తే అటు హైడ్రా వాళ్ళు లేరు, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు లేరు, ఇటు ట్రాఫిక్ పోలీసులు లేరు. ఇటు ఒక దిక్కుకెళ్ళి నీళ్లు, మరొక దిక్కు గుంతలు. ఆ నీళ్ళల్లో అడుగు పెట్టి అడుగు తీయాలంటే భయం. ఎడ గురకపోతామో తెలియదు, ఏడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయో తెలియదు, బండి అలా కూరుకుంటుందో తెలియదు, కారు దిగబడుతుందో తెలియదు. దాని గురించి సూచించే ఏవి కూడా నేమ్ బోర్డ్స్ లేవు, ఏవి లేవు, ఎవరు కనపడతలేరు. హైదరాబాద్ పోయాం వాళ్ళ ఆఫీస్లో వండుకుంటారు మంచిగా, జిహెచ్ఎంసీలో వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు వదిలేసారు. అంటే హైడ్రా ట్రాఫిక్లో కూడా తలదూర్చింది కాబట్టి హైదరాబాద్ ఉందరు కదా మాకెందుకు అనేసి మామూలు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఈ ముగ్గురి మధ్యలో ఈరోజు ఎక్కడ కోఆర్డినేషన్ లేదు. వాళ్ళే చూసుకుంటారులే అని మొత్తానికి వదిలేస్తే మీరు గమనించే ఉంటారు కదా, ఒకవైపు గుంతలు, ఒకవైపు వర్షము, కింద నీళ్ళు, ట్రాఫిక్. ఒక్కరన్నా కనీసం ఏ ప్లేస్లోనన్నా ఒక్క ట్రాఫిక్ వాళ్ళు ఉంటలేరు. కనీసంగా ఒక 5 కిలోమీటర్లు జర్నీ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా 2 అవర్స్ మినిమం పడుతుంది. 2 అవర్స్ అంటే ఎంత దారుణంగా వదిలేసారు ప్రజలంటే. ఎంతసేపు ఓట్లు, నోట్లు, సీట్లు ఇవి తప్ప ఇంకేమీ కనపడతలేదు అనడానికి నిదర్శనంగా మనం చూడొచ్చు ఇప్పుడు హైదరాబాద్ ఉన్న పరిస్థితి. భయం అవుతుంది. ఇంకా భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజల్ని సురక్షితంగా ఎట్లా ఇండ్లకు పంపించాలనే సోయి ఒక్కరికి లేదు. కనీసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కూడా నిజంగా ఒక్కొక్కసారి అంటే ఆయన ఇన్ఛార్జి మంత్రి హైదరాబాద్కి కొంచెమన్నా ఏంది రెయిన్ వాటర్లో ఇదేదో వాటర్ కలిసి డ్రైనేజీ వాటర్ కలిసి వరద ఎక్కువైందంట. ఏ దాంట్లో ఏదన్నా కలవని సరే మీ భాషలోనే, కానీ కనీసం అలర్ట్గా ఉండి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉందా లేదా? ఇంకా మళ్ళీ మీదకి వెళ్ళేమో మేము 10 ఏళ్ళు ఉంటాం, 100 ఏళ్ళు ఉంటాం, 1000 ఏళ్ళు ఉంటాం. అరే 10 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు మీరే ఉండండి, కానీ ఆ కనీసంగా ప్రజల్ని మీ వైపు చూసి ఇంకా మరోవైపు మళ్ళీ మూసి వాత పెడతానే ఉన్నారు. ఆ దేవుడే కాపాడాలన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే నిజంగానే ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు గాలి కొదిలేసినాయి మొత్తం. ఎవ్వరు మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, ముఖ్యమంత్రి లేరు. మీ సావు మీరు జావండి అనేసి వాళ్ళని ఇచ్చిపెట్టిరు. నిజంగా మీరు ఆ వరద నీళ్ళలే కొట్టుకోపోతారో, ఆ వరద నీళ్ళని ఈదుకుంటూ పోతారో, మీ ఏదంటే చూడు, మనం ఏదన్నా షాపింగ్లకు దేనికన్నా ఎక్కడికన్నా పోయినప్పుడు మీ వస్తువులకు మీరే బాధ్యత అనేసి మనకు అక్కడ బోర్డులు పెడతారు. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, 2 రోజులు అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మీ ప్రాణాలకు మీరే బాధ్యత, మాకు సంబంధం లేదు అన్నట్టుగా పెట్టే పరిస్థితి ఇప్పుడు ఇండైరెక్ట్గా అదే చెప్పిండ్రు. ఇక జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి అని చెప్తున్నారు అని అంటే మేము మిమ్మల్ని ఆదుకునే పరిస్థితులు లేము, మిమ్మల్ని సురక్షితంగా మళ్ళీ మీ ఇంటికి పంపించే పరిస్థితి మా దగ్గర లేదనేసి హ్యాండ్స్ అప్ అని చేతులు వదిలేసిన పరిస్థితి కనబడుతుంది.